హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో మీరు అనుకునే వీడియోనే. దీని రిలేటెడ్ అప్డేట్స్ క్లియర్గా ఒక 7-8 మినిట్స్లో అయిపించేస్తాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, చాలా ఫాస్ట్ అప్డేట్స్, సోమవారం నుంచి ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ ఇంకా ఫాస్ట్గా వీడియోస్ వస్తాయి. నైట్ రివ్యూ కూడా 11 లోపల పెట్టడానికి ట్రై చేస్తారు రేపటి నుంచి మాత్రం. ఇది మాత్రం మాట తప్పను. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దాని స్టోరీస్ చెక్ చేయండి, మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. ఎర్లీ అప్డేట్స్ ఇక్కడికంటే అక్కడ ఉంటాయి. ఓకేనా? సో పొద్దున్నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి కూడా ఆల్మోస్ట్ ట్విట్టర్ అంతా, ఇన్స్టాగ్రామ్ అంతా, ప్రతి చోట కూడా ఫేక్ అప్డేట్స్ ఉన్నాయి. వాళ్ళు ఫేక్ అంటే కావాలని చెప్పారు కదా, వాళ్ళకి వచ్చిన అప్డేట్ అది. కానీ ఈ అప్డేట్లు ఆల్మోస్ట్ బయట తిరుగుతున్నవి యాజ్ ఆఫ్ నౌ. ఇక ముందు వచ్చేవి అన్ని జెన్యూన్ అవ్వచ్చు, కూడా ఇంతకుముందు వచ్చేవన్నీ కూడా రాంగ్ అప్డేట్సే. ఇప్పుడు నేను చెప్పబోయేది అది జరగబోతుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే, ఈ వీడియోలో నేను చెప్పేది ఏదైనా క్లియర్గా అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ సీజన్ ఎలా ఉందంటే, ఈ సీజన్ ఒక్కటి చెప్తానండి, ఏదో వచ్చింది మనకి. ఓకే, అయితే ఒకటి నిజం, టేస్టీ తేజ అండ్ అవినాష్, పృథ్వీ మనం లీస్ట్ అనుకున్నాం. విష్ణుప్రియాని కూడా కొంచెం లీస్ట్లో వేసుకున్నాం. కానీ అసలు విషయం ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్ లేడు కదా, ఎందుకంటే నేను ఏదైనా ఇట్లాంటి అప్డేట్స్ చెప్పేది కూడా కొంచెం అటు ఇటు చేస్తారనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు, ఇంకా దానికి డౌట్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యష్మి గారు టాప్లో ఉన్నారు, దానికి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. దాంతోపాటుగా తర్వాత విష్ణుప్రియ గారు ఉన్నారు, దానికి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఏం జరిగిందని మాట్లాడదు. ఇక్కడ అనఫిషియల్లో మాట్లాడుకునే వేరు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, పృథ్వీ సేవ్ అయిపోయాడా, చాలా ఈజీగా సేవ్ అయిపోయాడు. ఎందుకు అంత ఈజీగా సేవ్ అయ్యాడంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నిఖిల్ నామినేషన్లో లేకపోవడం. నువ్వు అవునన్నా కాదన్నా, నిఖిల్ నచ్చినా నచ్చకపోయినా మనం యాక్సెప్ట్ చేయాలా. నిఖిల్ ఓట్ల వల్లే మోస్ట్లీ ఒక 10-20% ఎఫెక్ట్ అయితే పృథ్వీకి అండ్ యష్మి గారికి ఇచ్చారు. వాళ్ళిద్దరికి ఓటింగ్ లేదనట్లా. ముఖ్యంగా పృథ్వీకి ఓటింగ్ లేదని చెప్పితే నన్ను చెప్పుతో కొడతారు జనాలు. ఎందుకంటే దాదాపుగా 10 వారాలు, అంటే ఇక్కడ జరిగిందే సీజన్ 11 వారాలు, అంటే 10 వారాలు నాన్ స్టాప్గా నామినేషన్స్లోకి వచ్చి అలా సేవ్ అవుతున్నానంటే అల్లా టప్ప కాదు, ఊరికే సేవ్ అవ్వడు. ఒకరు ఏదో వేరే వాళ్ళు వేస్తే అవ్వడు. అతనికి ఒక ఫ్యాన్ బేసు, అతనికి ఒక జెన్యూన్ ఓటింగ్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. 10 వారాలు నాన్ స్టాప్గా సేవ్ అవ్వడం అంటే ఇంపాసిబుల్. దట్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫ్రమ్ పృథ్వీ. కాబట్టి తన ఓటింగ్ తనకు ఉంటుంది, నిఖిల్ ఓటింగ్ కూడా కొంత పుష్ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. దాని తర్వాత యష్మి గారు కూడా సేవ్ అయిపోయారు సండే ఎపిసోడ్లోనే. ఆవిడికి కూడా సేమ్, ఆవిడ కొంత ఫ్యాన్ బేస్ ఉంది, ఆవిడ కొంత ఓటింగ్ పడుతుంది. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు వచ్చిన వీక్ అంతా బీభత్సమైన పాజిటివ్ అయిపోయాడు. దాంతోపాటుగా ఆవిడకి ఏం చేంజ్ చేస్తారు, చేంజ్ చేయకపోతే కష్టం, చేంజ్ చేయాలి. అండ్ నిఖిల్ ఓటింగ్ కూడా యాడ్ అయ్యి ఉంది కాబట్టి ఆవిడ సేవ్ అయిపోతారు. ఇక్కడ అంతా డౌట్ వచ్చేది ఎక్కడంటే, లాస్ట్ ముగ్గురండి, అవినాష్ అండ్ విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది డౌట్ వస్తుంది. మీరు దాని గురించి ఇదేం అవసరం లేదు. దాంట్లో ఒక చిన్న లాజిక్ చూసుకోండి. టేస్టీ తేజకి ఈ వీక్ మొత్తం ఏ రేంజ్లో ఓటింగ్ పడి ఉంటుంది ఆలోచించుకోండి. మొత్తం వీక్ అంతా టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ ఎపిసోడ్ జరిగింది. ఏది అందరూ వచ్చినప్పుడు ప్రతిసారి ఫోకస్ అంటే తేజకి, అందరి కంటెస్టెంట్స్కి ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ అండి. టేస్టీ తేజకి మాత్రం 10 ఫ్యామిలీ ఎపిసోడ్స్ జరిగాయి. అంటే ఎవరు ఫ్యామిలీ వచ్చినా తేజ మీద ఒక ఫోకస్, తేజ ఏడుపులు, తేజ బాధలు, ఎన్ని కన్ఫామ్, తేజ వాళ్ళ మదర్ రాలేదని అందరూ అనుకోవడం, ఇవన్నీ జరిగింది. 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ప్రతిసారి తేజ ఎలివేట్ అవుతానే ఉన్నాడు. సో అప్పుడంతా ఓటింగ్ పడతానే ఉంటుంది, ప్రతిరోజు తన ఎపిసోడ్ ఉన్నట్టే. కాబట్టి తేజకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఓట్లు పడి ఉంటాయి. దాంతోపాటుగా శుక్రవారం వచ్చారు కూడా, శుక్రవారం కూడా గట్టిగా ఓట్లు పడి ఉంటాయి. తను కూడా సేవ్ అయిపోతాడు. ఇక్కడ లాస్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం. ఇందాకే ప్రోమోలో చూస్తే, ప్రోమోలోనే మీకు అర్థమై ఉండాలా, విష్ణుప్రియ గారిది పృథ్వీది టూ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ బాండింగ్ అవ్వబోతుంది అని క్లియర్ కట్ హింట్స్ అండి. క్లియర్ కట్ హింట్స్ అవ్వబోతుంది. ఎంత గట్టిగా స్ట్రాంగ్ అవుతుందా, బయటకు వచ్చిన తర్వాత అలా ఉంటారో, యాక్టింగ్ చేస్తారని మనకు తెలియదు. అక్కడ మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ కనెక్షన్ అయితే పెరగబోతుంది అన్న సిమ్టమ్స్, సిగ్నల్స్ అయితే మనకు వస్తున్నాయి. కానీ విష్ణుప్రియ గారిది ఈ వీక్ మొత్తం మీరు గమనిస్తే, ఆవిడకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఆట గీట ఇరగబడి దొల్లాడి స్విమ్మింగ్ పూల్లో దూకిందనో ఇరగదీసి ఆడిందనో కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ హర్ జెన్యూనిటీ. ఆవిడ జెన్యూనిటీ చూసి ఓటు వేసేవాడు ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సీజన్లో అయినా, ఏ బిగ్ బాస్లో అయినా ఆట చూసి ఓటేసేవాడు ఆట ఆడిన రోజే ఓటేస్తాడు. మనిషి పర్సనాలిటీ నచ్చితే వాళ్ళు ఏది చేసినా, కసక్కను పొడిచినా కూడా మా వాడు కడుపులో కత్తి దాచుకున్నాడే అంటారు, చంపరేష్ బాబు గారు చెప్పినట్టుగా. అలా ఉంటుంది జనాల మైండ్ సెట్. పర్సనాలిటీ నచ్చింది అంటే ఇంక మనం సపోర్ట్ చేస్తారు. ఆవిడ జెన్యూన్ అని ఈ పర్టికులర్ వీక్ క్లియర్గా అందరికీ అర్థమైంది. యాంకర్ రవి కూడా వచ్చి చెప్తున్నారు, అందరికీ అర్థమవుద్ది. అరే పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కోట్ల మంది ముందు నిజంగానే ఇష్టం నా ఫీలింగ్స్ ఎందుకు దాచుకోవాలని చెప్పిందంటే, ఇందుకు అంతకంటే ఏం ప్రూవ్ చేయాలి? ఈ ఎన్ని సీజన్స్లో ఒకటి జరపదాం, ఆవిడ యాక్టింగ్ చేసింది అనుకుందాం. ఇన్ని సీజన్లో ఎవడు యాక్టింగ్ చేయలేదు, అంతలా ఉన్నా నిజంగానే ఇష్టం పేరెంట్స్ చెప్పలేదే, ఫర్ ద ఫస్ట్ టైం జరిగిందిగా. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఆవిడ కోట్లు పడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదరా,
అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, అవినాష్ లాస్ట్ అనేది క్లియర్గా చెప్తున్నాం. అంటే అవినాష్ టేస్టీ తేజ 90% వాళ్ళిద్దరు లాస్ట్ అనేది అప్డేటు. దాంతోపాటుగా అవినాష్ విష్ణుప్రియ గారు కూడా లాస్ట్ అని కూడా అంటున్నారు. ఎక్కువ ఛాన్సెస్ అవినాష్ టేస్టీ తేజ. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారో మీకు తెలిసిందే, ఫ్రెండ్ ఉంటే వాళ్ళిద్దరికి గుండెకి పంపిస్తే బాగుంటుంది. ఒకరు గుండెకి పంపించాలనుకుంటారు, వాళ్ళిద్దరు పెడతారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేనే, ఇప్పుడు హరితేజ గారు ఉన్నప్పుడు నైని పవని హరితేజ గారు పెడతారు, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అవినాష్ టేస్టీ తేజ వీళ్ళిద్దరిని పెడతారు. వీళ్ళిద్దరిలో ఒకరు సేవ్ అవుతారు, ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ మనం గట్టిగా క్లియర్గా మాట్లాడుకుందాం. టేస్టీ తేజ ఎలాగూ ఓట్లు పడతాయి ఈ సీజన్లో, ఖచ్చితంగా ఓట్లు పడుంటే కానీ లాస్ట్ 2లో పెడితే ఇంపాక్ట్ వస్తుందని పెడతారు, లేదా విష్ణుప్రియ గారిని పెట్టుంటారు. ఇప్పుడు అవినాష్ గురించి మాట్లాడుకోవాలంటే అవినాష్ ఈజ్ డిజర్వ్ టు స్టే ఇన్ హౌస్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. అంతే, పర్ఫార్మెన్స్ కదరా, పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒకటి నిజం, తన నామినేషన్లు రావట్లేదు కాబట్టి ఓటింగ్ లేదు, నామినేషన్లు రావట్లేదు కాబట్టి ఓటింగ్కి అలవాటు పడలేదు జనాలు. హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేసి ఆయన ఫేస్కి అలవాటు పడలేదు, ఎందుకంటే నామినేషన్స్లో లేడు, ఇంకేం ఓట్లేస్తారు, అది రీజన్. సో నామినేషన్లు రాకపోవడం తన తప్పు కాదు, కానీ నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల, ఓట్లు పడకపోవడం వల్ల ఎలిమినేట్ అవ్వడం అనేది తను ఇంపాక్ట్ చూపిస్తున్నా కూడా అక్కడ టాస్కులు ఆడుతాడు. ఎవరు 2 సార్లు మెగా చీఫ్ అవ్వలేదంటే తను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, 2 సార్లు ఏకాభిప్రాయం లేదు, ఏమి లేదు, టాస్కులు ఆడే గెలుచుకొని మెగా చీఫ్ అయ్యాడు. ప్రతిరోజు ఏ క్షణమైనా మంపు మొహం వేసుకొని కానీ, నీరసంగా కానీ, ఎవరేమన్నా అంటే తీసుకోకపోవడం కానీ, తను ఎవరి మీద అనకపోవడం కానీ ఏమీ లేదు. 24 గంటలు ఎంగేజింగ్ వ్యవహారం. ఏదో ఆటోమేటిక్ రోబోట్ తిరిగినట్టుగా ఛార్జింగ్ అయిపోకుండా తిరుగుతుంటాడు చూసారా, అలా తిరుగుతూనే ఎంటర్టైన్మెంట్గా ట్రై చేస్తున్నాడు అవినాష్. నాకు ఇంప్రెసివ్గా అనిపించిన విషయం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే మనకి సొల్లు అనిపిస్తుంది. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అని, ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్కులు ఆడాడు అవినాష్ ఈ సీజను. 2 గుడ్ టాస్కులు. ఆ బస్తాల టాస్క్ ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ బస్తాలు కలిసి వచ్చినట్టున్నది, మళ్ళీ బస్తాలు వేసుకుని ధర్మకోల్ టాస్క్ ఆడాడు, నిన్న ఈ టాస్క్ ఆడాడు, తాళ్ళు టాస్క్ ఆడాడు. ప్రతి టాస్క్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న టాస్క్లో గెలిచాడు. ఇంకా దానికి ఏం చెప్తాం? అలాంటి పర్సన్ ఎలిమినేట్ అవుతాడా అంటే ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చి ఓట్లు భయంకరంగా అందరికంటే తక్కువ వచ్చింది అవినాష్కి. కానీ ఇక్కడ ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు, ఒక హానెస్ట్ పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు నబిల్. అతను ఏంటంటే మాట ఇస్తే మాట మీద నిలబడతారన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత హైలైట్ పర్సనాలిటీ అన్న ఫీలింగ్ వచ్చిందంటే, నాకు బాగా తన క్యారెక్టర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్లో నబిల్ ఒకడు ఈ సీజన్లో. ఆ రోజు ఏదైతే తనకున్న అది ఏదైతే ఉందో, తనకి కంటెండర్షిప్ని త్యాగం చేసి నాకంటే బాగా నిఖిలే బాగా ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడని అసలు యాక్సెప్ట్ చేసి కళ్ళ ముందే తన కంటెస్టెంట్ని పొగిడి తనకి కంటెండర్షిప్ ఇచ్చిన ఆ రోజు ఆ స్థాయిలో చూశారు నాగార్జున సార్. ఆ తర్వాత అది చేసిన తప్పే, తర్వాత అవినాష్కి సాక్రిఫైస్ చేసిన తప్పు. కానీ దానికి ముందు రౌండ్లో ఆవేశంలో అవినాష్ నీకే ఇచ్చేస్తానని చెప్పి మాట మీద నిలబడాలని ఉద్దేశంతో ఇచ్చేశాడు, క్లియర్గా చెప్పి మళ్ళీ తప్పితే బాగుంటుందని. ఈరోజు కూడా అవినాష్ని కాపాడింది నబీలే. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడాడు, అవినాష్ సేవ్ అయ్యాడు, సేవ్ అవ్వాల్సిన కంటెస్టెంటే. ఎందుకంటే జస్ట్ నామినేషన్స్ రాలేదు, జనాలు కనెక్ట్ అవ్వలేదు అనే వాని వల్ల తప్ప ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏమి లేవు అవినాష్ దగ్గర. చెప్పండి, మీరే చెప్పండి, అవినాష్ దగ్గర పలానా పని చేశాడు. అంతకుముందు సీజన్స్లో ఏమైనా వెనక బ్యాక్ బిచ్చింగ్లు చేశాడేమో, కానీ ఈ సీజన్లో పెద్దగా బ్యాక్ బిచ్చింగ్లు కూడా లేవు. ఎవరి గురించి ఏం మాట్లాడలేదు, ముందు ఒక మాట వెనక ఒక మాట ఏం లేదు. ఏది ఎక్కడ ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేశాడు. తట్టు ఏమన్నా భయపడి ఆడుతున్నాడంటే భయపడి కూడా ఆడట్లేదు. దానికి ప్రూఫ్ ఏంటంటే నిఖిల్నే నామినేట్ చేశారు 2 సార్లు, ఇంక భయపడేది కూడా లేదు. సో ఓవరాల్గా హీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్. నామినేషన్లో రాలేదు, అతని కర్మ కదా, మనం ఏం చేయలేవు. కాబట్టి ఓట్లు తక్కువబడ్డాయి, కాబట్టి లాస్ట్ దాకా వెళ్ళి ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ దాకా వచ్చారు. దీంట్లో బిగ్ బాస్ టీమ్ బయాస్డ్ అని కొంతమంది ట్వీట్లు ఆల్రెడీ చేస్తున్నారు. దానికి నేను అగైనెస్ట్. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ దాంట్లో బయాస్డ్గా నాకు అనిపించలేదు. ఎందుకంటే తనకి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది అంటే అవినాష్ కూడా కారణం. ఎందుకంటే ఆ రౌండ్ మొత్తం ఫస్ట్ నుంచి ఆ బస్తాలు వేసే దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి, ఆ టాస్క్ మొత్తం 11-12 మంది ఆడితే అందులోకల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ బస్తాల టాస్కులు, ఆ బస్తాలు దాని టాస్క్ చూసినా ఇసుకపోయి దాంట్లో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది అవినాషే. ఎందుకంటే ఒక మాట ఇచ్చాడని, తనకు ముందు అంతకుముందు మెగా చీఫ్ చేశాడని నేను చూస్తూనే ఉన్నాను, వేస్తూనే ఉంటాడు నాన్ స్టాప్, ఎక్కడ ఒక్క సెకండ్ ఆగకుండా ఆ బస్తాలు వేసి నబీల్కి సపోర్ట్ చేశాడు. 100% గట్టిగా సపోర్ట్ చేశాడు. దానికి నబీల్ కూడా మధ్యలో బ్రో ఆగిపో బ్రో అన్నా కూడా వెండు, అంత ఎఫర్ట్స్ పెట్టాడు. మళ్ళీ అతనికే ఛాన్స్ ఇచ్చాడు, అతనికే నాగార్జున సార్ ముందు ఓటేశాడు, ఇన్ని చేశాడు, తన వల్లే వచ్చింది అనే ఫీలింగ్ నబీల్కి కూడా ఉంది. దాంతోపాటుగా నబీల్ కూడా షాక్ అయిపోయాడు. ఈ వీక్ మొత్తం 4-5 కాన్వర్జేషన్లో మనకి నబీలు అవినాష్ కాన్వర్జేషన్స్ అన్నీ ఎలా కరిగాయంటే, నువ్వు సేవ్ అయిపోతావు, బరాబర్ సేవ్ అయిపోతావు, బట్ ఎంటర్టైన్మెంట్ టాస్కులు భలే ఆడుతున్నావు అనేసి పొగుడుతూనే ఉండాడు నబీలు. నువ్వు ఎలిమినేట్ అవ్వని. అతని కళ్ళ ముందు అతను ఎలిమినేట్ అవ్వడు, టాస్క్లు ఆడాడు, మెగా చీఫ్ అయ్యాడు అని చూస్తుంటే తను నబీల్ అనే పర్సన్ మాట మీద నిలబడి మెగా చీఫే చేసేస్తే లాస్ట్ వీక్లో, ఈ వీక్లో తను మెగా చీఫ్ ఒంటరిగా
తను ఎవరిదికి సంబంధం లేకుండా లాస్ట్ టైం అంటే తను సపోర్ట్ అయ్యాడు అనుకోవచ్చు. ఈ వీక్ ఒంటరిగా పోరాడి గెలిచాడు కదా మెగా చీఫ్. అయితే మెగా చీఫ్ అయ్యి తన కళ్ళ ముందే నబిల్ షీల్డ్ పెట్టుకొని అవినాష్ని పంపిస్తారా బయటికే? ఇంపాసిబుల్. అవినాష్కి నబిల్ మెగా చీఫ్ అయ్యున్న మెగా చీఫ్ అయ్యున్న అవినాష్కి నబిల్ షీల్డ్ వాడాడు, సేవ్ చేశాడు. సేవ్ చేయడమే ధర్మం. ఎందుకంటే కానీ దీంట్లో ఒక్కటి ఆలోచించాలి మనం. బిగ్ బాస్ ఏం లొసుకులు పెట్టాడో మనకు తెలీదు. ఒకవేళ ఈ షీల్డ్ ఈ వారానికే లాస్ట్ అని చెప్పుంటే నబిల్ వాడున్నా కూడా ఓకే గుడ్ అనుకోవాలి. ఎందుకంటే అవినాష్కి వాడాడు కదా జెన్యూన్గా అని. లేదు ఈ వారానికి కాదు, ఈ వారానికి కాకుండా నువ్వు మళ్ళీ కూడా వాడుకోవచ్చు నీ ఇష్టం అని చెప్పుంటుంటే కానీ నబిల్ గాని వాడుంటే నబిల్ గ్రాఫ్ ఎక్కడిగా లేచిపోద్ది. ఎందుకంటే తను నామినేషన్స్లో ఉండట్ల 3-4 వీక్స్ నుంచి. తనకు కూడా అవినాష్ని బట్టి గతే పట్టద్ది అది తెలుసు అతనికి. ఎందుకంటే లిస్ట్లో ఉన్నాడంటే అవినాష్ బాగా ఎందుకు ఉన్నాడంటే నామినేషన్లో లేకపోవడం వల్ల. తను కూడా నామినేషన్లో లేడు కదా. నెక్స్ట్ వీక్ మనకి ఇదే పరిస్థితి వస్తే ఏంటి పొజిషన్ అనేసి నబిల్ ఆలోచించుకొని ఉంచుకోవచ్చు స్వార్థానికి. ఒకవేళ ఈ సిచ్యువేషన్ అరైజ్ అయి ఉంటే మాత్రం టూ గుడ్ అయ్యా. ఒకవేళ సిచ్యువేషన్ అరైజ్ కాకపోయినా అవినాష్కి వాడడం అనేది టూ గుడ్. ఎందుకంటే హీఈస్ డిజర్వ్డ్. సో ప్రస్తుతానికి సేవ్ అయ్యాడు. దీంట్లో బయాస్డ్ ఏమీ లేదు. నాకు తెలిసి ఆ షీల్డ్ ఉంది, ఆ షీల్డ్ నిజంగానే ఉంది, ఎప్పుడైనా వాడుకోవచ్చు అని బిగ్ బాస్ ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరికైనా వాడిస్తాడు. నిజంగానే అతనికి ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి జెన్యూన్. ఇప్పుడు బయాస్డ్ అంటే ఎక్కడ తెలుసా? అవినాష్కి ఓట్లు పడకపోయినా పడిందని చెప్పేసి ఫస్ట్ సెకండ్ థర్డ్లో సేవ్ చేసేసి గుంపులో పోయిందా, లాస్ట్లో తేజాని విష్ణుప్రియాని పెట్టి ఆ షీల్డ్ వాడతావా లేదని ఒకరిని ఒక బలి చేస్తే బయాస్డ్. జెన్యూన్గా అతనికే తక్కువ పడ్డాయి అని చూపించారు. ఇతను వాడాడు, దాంట్లో బయాస్డ్ ఏం లేదు. ఆ షీల్డ్ ఎవరికైనా వాడాలి, అతనికి వాడాడు, దాంట్లో బయాస్ నాకు అనిపించలేదు. ప్రస్తుతానికి ఈ వీక్ నో ఎలిమినేషన్. ఈ వీక్ అస్సలు ఎలిమినేషనే లేదు. మేబీ రేపు వైల్డ్ కార్డ్స్ వచ్చేసి నామినేషన్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి రీఎంట్రీలు వచ్చి దానివల్ల ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనుకోవట్లేదేమో. నాకు తెలిసి సీజన్ని కొంచెం 1 వీక్ ఎక్స్టెండ్ చేయొచ్చు, 1 or 2 వీక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. రైవలరీ గట్టిగా కంటిన్యూ అయితే గౌతమ్ వర్సెస్ నిఖిల్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తే 1 వీక్ or 2 వీక్స్ ఎక్స్టెండ్ చేస్తారనిపిస్తుంది. చేయాలా చేయకూడదు అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. నో ఎలిమినేషన్ అనేది కరెక్టా కదా, అవినాష్ డిజర్వ్డా కాదా, అవినాష్ బాగా ఆడుతున్నాడా ఈ వీక్ ఈ సీజన్లో బాగా ఆడట్లేదు అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.